పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక భీకరమైన యుద్ధము జరుగుతుందండి. అంటే మనం టోటల్గా మన ఫోకస్ అంతా కూడా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పైనే పెడుతున్నాం. ఎందుకంటే ఆయిల్స్, గ్యాస్, సో ఒక మేజర్ క్రైసిస్లోకి మనం వెళతామా అన్న భయము. కాబట్టి కంటిన్యూస్గా అప్డేట్స్ అనేవి మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మరి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఎంత ఒక దారుణం చూడండి. కాబూల్లో ఒక హాస్పిటల్ కదా, డైరెక్ట్గా పాకిస్తాన్ వాళ్ళు దాని మీద దాడులు చేస్తే 400 మంది మరణించారండి. ఇది చాలా చాలా దారుణం. హాస్పిటల్లో మీకు ఒక ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ మీద ఇలాగ మిసైల్ దాడులు చేయడం ఏంటి? అంటే పాకిస్తాన్ వాడు ఇలా ఎందుకు చేశాడని మీరు అడిగారు అనుకోండి, సౌదీ అరేబియా వాడు ఒత్తిడి చేస్తున్నాడు, రా ఇరాన్ని ఎదిరించు అంటే వీడు దీని కారణంగా చూపిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మేము చాలా పెద్ద యుద్ధంలో ఉన్నాము కాబట్టి మేము వచ్చి మీకు సహాయం చెయ్యలేము, మేమే క్రైసిస్లో ఉన్నాం, ఇలాగా అబద్ధాలు ఇలా చెప్పి వాడు సౌదీ అరేబియాను అవాయిడ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మీరు గమనించారనుకోండి, ఈ టోటల్ వ్యవహారములో అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వ్యవహారంలో భారత్ యొక్క రోల్ ఏమిటి? ఇది భారత్ ఆడుతున్న ఆటేనా? మీకు సిఐఏ అధికారిని అడిగారు, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని మట్టి కరిపించడానికి భారత్ తాలిబాన్ని వాడుతున్నారు వాళ్ళు చెప్పేశారు. పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్ యొక్క కాలనీగా మారింది, భారత్ ఏం చెప్తే ఆఫ్ఘనిస్తాన్ చేయడానికి ఇవాళ సిద్ధముగా ఉన్నారు. అలాగే ఒక ఐఎస్ఐ అధికారిని అడిగారు అనుకోండి, ప్రాక్సీ యుద్ధం అండి, భారత్ తరఫు నుంచి తాలిబాన్ వాళ్ళు మాతో ఒక ప్రాక్సీ యుద్ధము చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తామండి? ఇప్పుడు మనకేమైనా పని పాట లేదా? భారత్ ఎందుకు ఇలా చేస్తుంది అంటే టేక్అవేస్, ఒక మోటో ఉంటుంది కదా, ఒక కారణం ఉంటుంది కదా. మరి అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మనకు సపోర్ట్గా? ఇస్లామిక్ బ్రదర్హుడ్ కదండి. అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ మనకు ఎందుకు సపోర్ట్గా నిలబడతారు అంటే మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడైనా వెళ్ళి అడగండి, భారత్ ఈజ్ అవర్ ఫ్రెండ్, హిందుస్థాన్ హమారా దోస్త్ అంటారు, పాకిస్తాన్ మా శత్రువు అని చెప్తారు. మరి దీనికి కారణం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే డూరాండ్ లైన్. ఈ డూరాండ్ లైన్ని ఆఫ్ఘనిస్తాన్ ఏ రోజు ఒప్పుకోలేదండి. పాకిస్తాన్ వాడు ఇదే సరిహద్దు అంటాడు, అక్కడ ఫెన్సింగ్ కూడా వాడు వేశాడు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏం మాట్లాడుతుంది? భారత్ నువ్వు నాకు సహాయంగా నిలబడు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేసినప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మంత్రి ఏం చెప్పారండి? మేము తలచుకుంటే పాకిస్తాన్ని ఏం చెయ్యాలో చెయ్యగలం. ఏంటి ఉత్తినే ఛాలెంజ్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఒక్కసారి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అడగండి, యుఎస్ఎస్ఆర్ని అడగండి, యుఎస్ఏ మా చేతిలో ఎలా ఓడిపోయారో అడిగితే వాళ్ళు చెప్తారు. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ ఎంత, మేము సహనముతో ఉన్నాము, ఇది వీళ్ళు చెప్పారు. సో ఇప్పుడు భారత్ ఏం ఆలోచిస్తుంది? వాళ్లకు ఈ డూరాండ్ లైన్ ఇప్పించగలిగాం అంటే పష్తూన్ ప్రాంతాలండి, పష్తూన్ యువకులంతా కూడా తాలిబాన్కి చెందిన వాళ్ళు, ఇక్కడ ఎన్నో గ్రామాలు, వీటిని ఒకవేళ మనము మన సహాయంతో, అది ఆర్థిక సహాయం అనండి, ఆయుధాలు అనండి, వాళ్ళని ఆదుకోవడం, ఇది చెయ్యగలిగితే మీకు డూరాండ్ లైన్ అనేది ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఏం చెప్తున్నారండి? మనం మాట్లాడుతున్న ఈ ప్రాంతంలో 150 మంది పాకిస్తాన్ సైనికులను హతం చేశాం, 200 మందికి పైగా గాయాల పాలయ్యారు, 60 మిలిటరీ పోస్టులు తాలిబాన్ కంట్రోల్లో ఉంది. అంటే వీళ్ళు దూసుకొస్తున్నారండి, పాకిస్తాన్లోకి తాలిబాన్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని ఆపడానికే ఇలాగా సివిలియన్స్ మీద దాడులు. నువ్వు తాలిబాన్ మీద కదా యుద్ధము చెయ్యాలి, అక్కడ అమాయకంగా ఉండే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ మీద దాడు. ఇదే పాకిస్తాన్. అమెరికా ఇంతే, పాకిస్తాన్ ఇంతే, ఇలాగే వీళ్ళు చేస్తారు. కానీ తాలిబాన్ ఆగే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళ కారణాలు క్లియర్గా ఉంది. భారత్ సహాయముతో ఈ డూరాండ్ లైన్ని పూర్తిగా చెరిపివేయాలి, పస్తూన్ ప్రాంతాలంతా కూడా ఆఫ్ఘనిస్తాన్తో కలిసిపోవాలి. ఇప్పుడు వీళ్ళకి బలూచిస్తాన్తో ఏ పని లేదండి, అంతే కదండి. ఇప్పుడు అదే మీరు బలూచిస్తాన్ వైపు వచ్చారు అనుకోండి,
ఈ గ్వాదార్ పోర్టు నుంచి అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దీనిని ఆపాలి అంటే ఎవరు సహాయం చేస్తారు? అమెరికా వస్తుందా? వాడు కొల్లగొట్టడానికి చూస్తున్నాడు. చైనా వాడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. కాబట్టి బలూచిస్తాన్కి సహాయం చేసే ఒకే ఒక దేశము భారత్. కాబట్టి వీళ్ళు మనల్ని ఆశ్రయిస్తున్నారు. మళ్ళీ మీకు ఫైనాన్స్ అనండి, ఆయుధాలు అనండి, భారత్ నుంచే రావాలి. సో ఇది బలూచిస్తాన్ మోటో. బలూచిస్తాన్కి పస్తూన్ యువకులకి సంబంధమే లేదు. అక్కడ ఆ ప్రాంతము వేరు, ఇక్కడ ఈ ప్రాంతము వేరు. అయిపోయిందా? సో మీకు తాలిబాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాట్లాడడం. భారత్కి ఏంటండి? ఇది కదా ఫైనల్ క్వశ్చన్. పిఓకే. సో ఇక్కడ మీరు చైనాను ఎలిమినేట్ చెయ్యాలండి. చైనాను ఎలిమినేట్ చెయ్యాలి అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ బలంగా ఉండాలి. ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మా ప్రాంతం, ఇది మాకే సొంతము, అవసరమైతే ఈరాన్తో కలిసిపోతాం. అందుకే ఈరాన్తో ఈ బేరసారాలు గుర్తుపెట్టుకోండి. ఇదేదో అక్కడ ఆయిల్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఇదంతా అనుకుంటున్నారు. అంటే భారత్కి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మొదలైంది. ఇలాంటిది ఒక అమెరికాను, రష్యానో, చైనా మాత్రమే చేసేవాళ్ళండి. ఇవాళ మనం చేస్తున్నాం. అసలు ఇలా ఆలోచిస్తామా అంటే ఇవాళ ఆలోచిస్తున్నాం. న్యూ ఇండియాలో ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? పిఓకే మాతో కలిసిపోవాలి. ఇదే కదండి. అంటే ఆర్ఐసి అనేది రియాలిటీ అయ్యింది. అటువైపు రష్యా వాళ్ళు, ఆ సెంట్రల్ ఏషియా దేశాలంతా కూడా రష్యా కంట్రోల్లో ఉంటారు. ఇటువైపు చైనా, వాడు తన ప్రాంతాలను చూసుకుంటున్నాడు. మనము ఏంటి? అఖండ భారత్. అంటే భారత్, పిఓకే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అటువైపు నేపాల్, ఇటువైపు మయన్మార్, ఇటువైపు శ్రీలంక, ఈ దేశాలంతా అంటే వాటిని కలుపుకోవడం కాదండి. ఆ కంట్రోల్ అనేది భారత్ చేతిలోనే ఉండాలి. ఇదే ఆర్ఐసి. అంటే రష్యా, చైనా వీళ్ళ అందరూ కలిసి ఇలాంటి ఒక ప్లానింగ్. ఇప్పుడు అవసరం లేదనుకోండి, జీ జింగ్పింగ్ ఎన్నిసార్లు పాకిస్తాన్ రావాలి అనుకున్నాడు, ఎందుకు రావడం లేదు? ఒకవేళ వద్దు అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని కూడా విడిచిపెట్టేస్తారండి. అప్పుడు మన మార్గం క్లియర్ అయిపోతుంది కదా. మనం సిస్టమేటికలీ అమెరికా, పాకిస్తాన్ లాంటి దేశాలను అక్కడే ఆపేయగలం. సో ఇదే ఆర్ఐసి ప్లాన్. అందులో భారత్ ఇవాళ ఇంత పెద్ద స్ట్రాటజీని వర్క్ చేస్తుందా అంటే పాకిస్తాన్ వాడు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకు? ఒకప్పుడు ఆప్తమిత్రుడు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు చాలా క్లోజ్గా ఉంటారు కదండి. ఒక్కసారిగా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోవడంతో పాకిస్తాన్ వాడు అమెరికా వాడితో కలిసి తాలిబాన్ మీదే యుద్ధము చేశాడు. సో దాంతో తాలిబాన్ వాళ్ళకి అర్థమైంది ఇది డబ్బు తినే కుక్క. కాబట్టి వాళ్ళు ఎవరి వైపైనా వెళ్ళిపోతారు, మనకు నిజాయితీగా నిలబడరు. అదే 2021 నుంచి మీరు చూసారు అనుకోండి, మీకు ఆఫ్ఘనిస్తాన్ ఒక మేజర్ క్రైసిస్లో పడిపోయిందండి. అది హెల్త్ క్రైసిస్ అనండి, ఫుడ్ క్రైసిస్ అనండి. అంటే అమెరికా వాడు వాళ్ళ బంగారాన్ని, వాళ్ళ అసెట్స్ను పూర్తిగా ఫ్రీజ్ చేసేసాడు. బంగారాన్ని అలా ఎత్తుకెళ్ళిపోయాడండి. సో ఇప్పుడు వీళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఒక్క భారత్ మాత్రమే ఆదుకోగలదు. మనము ఈ పని చేసి చూపించాం. వాళ్లకు కావలసిన గోధుమ, కోవిడ్-19లో కావలసిన వ్యాక్సిన్స్ 5 లక్షల వ్యాక్సిన్స్ మనం ఆఫ్ఘనిస్తాన్కి పంపించాం. ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్నాము, ఆహారము పంపించాం, మందులు పంపించాం. ఇన్ని పంపించేటప్పటికీ మరి పాకిస్తాన్ కదా ఈ పని చెయ్యాలి. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద కదండి ఆధారపడి ఉండింది. పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళు మొత్తం వాళ్ళ కడుపు నింపుకున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ విషయంలో వాళ్ళు పట్టించుకోనే లేదు. దాంతో వీళ్ళకి అర్థమైంది ఏంటి? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్. ఇది భారతే. వీళ్ళు నిజాయితీగా మనల్ని ఆదుకోవడానికి, మన ప్రజల కోసము వచ్చారు అర్థం అవ్వడంతో మెల్లమెల్లగా వీళ్ళు మనతో కలిసిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఈ డ్యూరాండ్ లైన్, పష్టూన్ ప్రాంతాలంతా కూడా చెరిపివేస్తే ఆ రోజుల్లో ద గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ని అందరూ అనేవాళ్ళు. ఇది రియాలిటీ అవుతుందా? ఈ లాంగ్ టర్మ్ గేమ్లో భారత్ ఇవాళ ఈ యుద్ధాన్ని చేయించి పాకిస్తాన్ని టోటల్గా కొలాప్స్ చేసేస్తుందా, ధ్వంసము చేస్తుందా? ఇదే అందరూ మాట్లాడుతున్నారు. మీకు అలాగే అనిపించిందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.